ఆషాఢంలో 9 రోజులు పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత విజయదశమి రోజుల్లో ఎలా చేస్తామో అలాగే ఆషాఢంలో కూడా 9 రోజులు పూజ చేసి ఇంట్లో విగ్రహం కూడా ఉంది. మేము కంటిన్యూ పూజ చేస్తుంటాం. అమ్మవారికి బాగా భూమిలో పండిన ఇష్టం కనుక భూమిలో పండి నైవేద్యంగా పెడుతుంటాం. అమ్మవారు పూజ చేసిన రోజులు కూడా ఇంట్లో తిరిగినట్టు ఉన్నట్టు అనిపిస్తుండేది మాకు. అలా ఉన్న తర్వాత ఒకసారి అమ్మవారికి గుడి కట్టిద్దాం అనుకున్నాం. గుడి కట్టిద్దాం అనుకున్నప్పుడు అనుకున్న 3 వారాలు పూజ చేయగానే ఆ తర్వాతే మాకు రోడ్డు మీద కట్టించుకుందాం అనుకున్నాము. ఇలా కొంతమూరులో నూకాలమ్మ గుడి ఎదురుగుండా స్థలం దొరికింది. స్థలం తీసుకున్న తర్వాత గుడి కట్టించడం. గుడి కట్టించి మొదలెట్టిన తర్వాత అప్పుడే మాకు నిజం అనిపించింది. అనుకున్నట్టు జరిగింది. ఆ తర్వాత ఇంకా హోమాలు ఇంకన్నీ మొదలుపెట్టాము. బాగా పాపులర్ అయింది. ఇలా మన రాజమండ్రిలో ఒకటేమో కొవ్వూరులో ఒకటి ఉంది, కాకినాడలో ఒకటి ఉంది. గోదావరి గడి దగ్గర కాలభైరవ స్వామి గుడిలో పక్కనే చిన్న విగ్రహం ఉందంతే. అందుకని మేము కూడా కట్టిన తర్వాత భక్తులు బాగా వస్తున్నారు. రేపేమో హోమం జరిపిస్తున్నాము. రేపు పౌర్ణమి కనుక హోమం జరిపిస్తున్నాం. 13వ తారీఖు 3వ నెల 25వ సంవత్సరం జరిపిస్తున్నాం. భక్తులందరూ వచ్చి హోమం చూసుకొని దర్శించుకోండి. ఒక దాదాపు 250 మంది వరకు భోజనాలు కూడా మేమే పెడతాము. రండి, దర్శించుకోండి. నమస్కారం అండి. ఇది కోరుకొండ రోడ్డు కొంతమూరు దగ్గర నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ ఎదురుండా వారాహి అమ్మవారు అని కొత్తగా ఈ మధ్య కట్టారు. చాలా ఫేమస్ అండి. అనుకున్న కోరికలు కూడా తీరుతున్నాయంట. ఇందులో రేపు ఈ కార్యక్రమం సందర్భంగా రేపు హోమాలు అవి జరుగుతాయంట. 13వ తారీఖు 3వ నెల 25వ సంవత్సరం గురువారం ఉదయం 9 గంటల వారాహిదేవి పంచామృత శాఖం తర్వాత ఏమో కుంకుమార్చన 11 నుంచి కాలభైరవ హోమం కూడా జరుగుతుంటే నిర్వహిస్తున్నారు. భక్తులు ఆలయం వచ్చి సంప్రదించి అన్న సమారాధన కూడా జరుగుతుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఓకే.